నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు మున్సిపల్ కార్యాలయం ఎదుట మీడియా ప్రతినిధుల ధర్నా కౌన్సిల్ సమావేశానికి అనుమతించకపోవడంపై కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు పంచాయతీల నిధులు మళ్లించారు సచివాలయ వ్యవస్థ పెట్టి పంచాయతీరాజ్ శాఖకు పని లేకుండా చేశారు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపణ అనంతపురం కాలనీ సమస్యల తీరుపై అసహనం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ కడప జిల్లా ప్రొద్దుటూరులో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట స్థానిక మీడియా ప్రతినిధులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు మీడియా వారిని మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అనుమతించకపోవడంపై పోలీసులను ప్రశ్నించగా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకే అనుమతించలేదని చెప్పడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశానికి హాజరైన అసమ్మతి కౌన్సిలర్లు మీడియా వారిని ఎందుకు కౌన్సిల్ సమావేశానికి అనుమతించలేదంటూ మున్సిపల్ కమిషన్ ని ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు సమావేశానికి హాజరు కానప్పుడు ప్రజా సమస్యలను కౌన్సిల్ దృష్టికి తెచ్చిన విషయాన్ని ప్రజలకు ఎలా తెలుస్తుందని అన్నారు మీడియా ప్రతినిధులకు మద్దతిస్తూ తాము కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలియజేశారు కార్యాలయంకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా వారితో మాట్లాడుతూ మీడియా అంటే తనకు గౌరవం ఉందని కొంతమంది అసమ్మతి కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లో గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో వచ్చారని అందుకు ఒక గంట పాటు మీడియా వారిని కౌన్సిల్ హాల్లోకి అనుమతించవద్దు అంటూ చెప్పానని అన్నారు మీడియాను అనుమతించకుండా కౌన్సిల్ సమావేశాల సిగ్గు సిగ్గు మున్సిపల్ కమిషనర్ మీడియా గొంతు నొక్కాలనిస్తున్న మున్సిపల్ కమిషనర్ మీడియా అనుమతి లేకుండా మున్సిపల్ సమావేశాల సిగ్గు సిగ్గు మీడియా అనుమతి లేకుండా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల సిగ్గు సిగ్గు మీడియా అనుమతి లేకుండా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల సిగ్గు సిగ్గు వినయపూర్వకంగా ప్రజా ప్రయోజనం కోసం గొడవలు నివారించడానికి చేసిన విజ్ఞప్తి తప్ప అది కూడా ఇది ఒక్కసారి ప్రతిసారి గొడవ చేసి ప్రతిసారి ఇట్లా మాట్లాడితే మీరు చేస్తారంటే చెయ్యం తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కసారి కాబట్టి మీకు రిక్వెస్ట్ చేసి ఉండమని అన్యదా భావించకుండా మీరు విరమించి కమిషన్ రూమ్లోకి రావాలని అభ్యర్థిస్తున్నాను ప్రతి చోట మీరు ఉండాలి మిమ్మల్ని ప్రేమిస్తానని గౌరవిస్తున్నాం ఏమీ లేదు కమిషన్ రూమ్లో కూర్చున్నాం ఒక గంట ఒకరో ఇద్దరో కౌన్సిలర్లు ఊరికి గొడవ చేయాలని అల్లరి అంటే మీడియా ఉంటే ఎక్కువ చేస్తారు మీడియా లేరనుకో ఎక్కువ అవుతారని చెప్పి ప్లీజ్ చాలా గౌరవం ఉంది చెప్తారు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ వైసీపీ ఇద్దరము 50 కోట్ల రూపాయలు మధ్యవర్తి వద్ద ఉంచి ప్రజలకు డబ్బు పంచుదామని అందుకు టీడీపీ నేతలు సిద్ధమా అని అన్నారు 50 కోట్ల రూపాయలు సరిపోదు అనుకుంటే తన యావదాస్తిని అమ్మి ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ఓటుకు డబ్బు పంచే సంస్కృతి మంచిదో చెడ్డదో అర్థం కావడం లేదని అయితే ప్రొద్దుటూరు ప్రజలపై తనకు ఎంతో ప్రేమ ఉందని తెలిపారు బీసీలకు సంబంధించిన సభలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు రేపు ఎలక్షన్స్లో ఓటుకు 10,000 ఇస్తారు తీసుకోండి ఓటు వేయకండి అని చెప్పినారంట నేను ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రజలకు చెప్పేది ఒకటే నా దగ్గర 10 పైసలు ఆస్తి ఉంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర వాళ్ళ తండ్రి దగ్గర 100 రూపాయల ఆస్తి ఉంది నా సర్వ ఆస్తులు అమ్మితే 100 కోట్లు అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉంది నేను 10,000 రూపాయలు కన్నా ఓటుకి ఇవ్వగలిగితే ప్రవీణ్ కుమార్ రెడ్డి 20,000 రూపాయలు ఇవ్వగలుగుతాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి 20,000 రూపాయలు ఓటుకు ఇప్పించుకోండి అని ప్రజలకు చెప్పాలనా నేను 10,000 రూపాయలు ఇవ్వలేను అని చెప్పాలనా ఓటుకు డబ్బులు ఇచ్చే సంస్కృతి మంచిదా చెడ్డదా అని చెప్పాలనా అందుకే ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను నాకు ఈ ఊరి ప్రజల మీద ప్రేమ ఉండే మాట వాస్తవం నేను సంపాదించే డబ్బుకు నా బిడ్డలు వారసులు కాదు ఈ ఊరి పేదవారి వారసులు
ఈశ్వరుని దయవలని సంపాదించే ప్రతి రూపాయిని అధిక మొత్తంలో శాతాన్ని ఈ ఊరి ప్రజల కోసం కష్టాల కోసమే ఖర్చు పెడతా. ఎన్నికలకు కూడా మనం ₹1 లెక్కేయకుండా ఎన్నికలకు పోదాం. ₹1 డబ్బు ఎన్నికలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ కంటే ముందే నీవు కానీ నేను కానీ మన ఆస్తులు అమ్మేనా సరే 50 కోట్ల రూపాయలు తెచ్చి ఊరందరి ప్రజలకు పంచుదామంటే నేను ఆస్తులు తనఖా పెట్టి అమ్మే తీసుకొచ్చి ఇస్తా మీడియా చేతికి. ఎన్ని ఇండ్లు ఉన్నాయో, ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఎట్లా పంచాలనో అట్లా పంచండి. 50 కోట్లు సరిపోదు అనుకుంటే ఆయన సర్వ ఆస్తులు అమ్మితే నా ఏమైనా 100 కోట్లు వచ్చాయేమో, కొంపలు గింపలు గోళ్ళు మొత్తం భూములు బుట్ర ఏడాడు ఉండేటి. ఒక 5-10 నాకు మిగిలించుకొని నా పిల్లం పిల్లల కోసం సర్వము ప్రజలకు పంచేదానికి మీడియా చేతికి ఇస్తా. ఆ పిల్లోడు కూడా ఇస్తే కనుక 2 కలిపి పంచేద్దాం. 50-50 పంచుదామా, 70-70 పంచుదామా, 90-90. అందుకని నా దగ్గర లేదు. నా ఆస్తులు అన్నీ రావు. నీ దగ్గర ఆస్తులు అమ్మితే ఒక 1000 కోట్లు వస్తుంది కాబట్టి నీకు ఇబ్బంది లేదు. నా దగ్గర ఉండబడిన ఆస్తి కాడికైతే అమ్మి ఓటు కోసం కాకుండా ప్రజల మీద ప్రేమతో పంచేదానికైతే నేను సంసిద్ధమే. నేను అట్లా పంచేవాడిని కాబట్టి నేను 20-30 ఏళ్ళ నుంచి సేవ చేస్తాను. ఆసుపత్రి అంటే ఇస్తానా, రోగం అంటే ఇస్తానా, ఆపరేషన్ చేస్తానా, చదివిస్తానా, పెళ్ళిళ్ళు చేస్తానా, పేరెంటాలు చేస్తానా, సావులకుండా, గుంత దగ్గర ఉండా, పేరెంట్ ఉండా, బిడ్డ ఎదిగిందంటే ఉండా, అన్ని చోట్ల నేనుండా. ఈరోజు నాయి బ్రాహ్మణుడు స్థలం కావాలా, కళ్యాణ మండపం అంటే ఉండా, సదర కులస్తులు అంటే ఉండా, అంగోవర్ అంటే ఉండా, ఎవరో చాగలమూరులో వచ్చి చచ్చిపోతామంటే 5 లక్షలు అంటే ఇట్లా అన్ని చోట్ల నేను ఉండా. ఈరోజు ఎలక్షన్ కోసం ఉండలేను, 30 సంవత్సరాలుగా ఉండా నేను. కానీ నాకేమి ఇది కొత్త కాదు, నాకేం బాధ కాదు. నా సర్వాస్తులు అమ్మి ప్రజలకు పెట్టేదానికి సంసిద్ధం కాబట్టి నీకు గణ ఇష్టమైతే ఎన్నికలకు డబ్బు లేకుండా పోదాం, ఇద్దరం నమస్కారం పెట్టి అడుగుదాం. చంద్రబాబు నాయుడు చేసింది నువ్వు అడుగు, జగన్మోహన్ చేసింది నేను అడుగు. కడప జిల్లా జమ్మలమడుగు ముద్దనూరులో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మునిరాజారెడ్డి ఇద్దరు కలిసి టీడీపీలో చేరిన శశిధర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. జమ్మలమడుగు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో శశిధర్ రెడ్డి నివాసంలో ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకున్న టీడీపీ వర్గీయులపై రాళ్ల దాడి చేయగా దీంతో టీడీపీ వర్గీయులు కూడా దాడికి దిగారు. జాయిన్ అయినాడు శశిధర్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని తల్లమాపురం పంచాయతీ తల్లమాపురం గ్రామంలో పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని కలిశారు. రానున్న ఎన్నికలలో కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి వైసీపీ అధిష్టానం ప్రొద్దుటూరు నియోజకవర్గ టికెట్ కేటాయిస్తే తాము వైసీపీ పార్టీలో చేరి ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ గడిచిన దశాబ్దాల కాలంగా ఇక్కడి నేతలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అధిష్టానం తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఇక్కడి నాయకులు తనను గెలుపుకు సహకరిస్తారని అన్నారు. ఈ సమావేశంలో వివిధ పార్టీ నాయకులు, పలువురు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఆయనకు సపోర్ట్ చేసేదానికి మేము ముందున్నాం. నా పేరు నాగేళ్ళ శివానంద రెడ్డి. నమస్తాను. నా పేరు ముద్దం బాలగంగి రెడ్డి. మేము ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం అభిమానస్తులము. కానీ శివచంద్ర రెడ్డి చేసే మంచి పనులకు 10 రూపాయల భోజనం కానీ ఎవరికి ఏ సాయం సరిబుద్ధం కన్నా కూడా ఆయన పలికి చేస్తున్నాడు. అందుకని ఆయనకు టికెట్ ఇచ్చే మేము ఆయనకు సపోర్ట్ చేస్తాం. ఎవరికైతే మాకేం అభివృద్ధి జరగలే, ఇప్పుడైతే శివశంకరరెడ్డి మీద మాకు నమ్మకం. ఆయన టికెట్ తెచ్చుకుంటే బీజేపీ రాజీనామా చేసి ఆయనకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి నా చేతనైనంత సాయం కూడా డబ్బు ఆయన సాయం చేస్తా. అంటే 42 ఏళ్ళు మాకు ఆ కుటుంబంతో సంబంధం ఉంది. వాళ్ళ మంచితనం ఏదో మాకు తెలుసు, వాళ్ళ మీద నమ్మకం ఊరందరికీ తెలుసు, నాకే కాదు. కరోనాలో పలికినాడు 10 రూపాయల భోజనం అనే కాదు, చిన్న పెద్ద ఆడ ఎవరు పోయినా మహిళ పోయినా పలుకుతాడు. అర్ధరాత్రి ఫోన్ చేసినా పలుకుతాడు. మీడియా మిత్రులకు ఈరోజు తాళమోపురం గ్రామంలో ఉన్నాం. ఈ తాళమోపురం గ్రామం మాకు ఆప్తులు, చిన్నతనం నుంచి అభిమానంగా మమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో. అలా నాకు గినక టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎక్కువ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు 60-70 మంది యూత్. మీకు టికెట్ ఇస్తే ఇంకా మేమంతా ఈ ఊర్లో 4,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. దాదాపు 85%. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎంతో ప్రతిష్టమైనది పంచాయతీరాజ్ వ్యవస్థ అని, పంచాయతీలకు వచ్చే కేంద్ర నిధులను జగన్మోహన్ రెడ్డి మళ్లించారని అన్నారు. పంచాయతీలను నిర్వీర్యం చేశాడని ఆరోపణలు గుప్పించారు. గ్రామాలలో ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు విలువ లేదని, సచివాలయ వ్యవస్థ పెట్టి పంచాయతీరాజ్ శాఖకు పని లేకుండా చేశారని మండిపడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు కావడం జరిగింది. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారానే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అప్పుడు జిల్లా స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి గ్రామాలలో అభివృద్ధి జరగదని 3-4 గ్రామాలు కలిసి ఒక పంచాయతీగా ఏర్పడితే అక్కడికక్కడనే ఆ 4-5 గ్రామాలకు సంబంధించిన ప్రజలే వాళ్ళ ప్రతినిధులు ఎన్నుకుంటే ఆ ప్రతినిధుల ద్వారానే అక్కడ గ్రామాలలో ఉండబడిన అభివృద్ధి కానీ, పారిశుద్ధ్యం కానీ, మంచినీటి కానీ ఆ ప్రాంతాలకు 3-4 గ్రామాలకు కలిసి 2-3 గ్రామాలకు కలిసి ఒక ప్రజాప్రతినిధిని గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లు నెలకోసారి సమావేశమై వారి గ్రామాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను, పారిశుద్ధ్యం కావచ్చు, కరెంటు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ఇంకా అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా వారి గ్రామానికి వారే ఊరిలో నిరంతరం వాళ్ళ గ్రామాలలోనే ఉంటుంటారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారని కొంత గ్రామాలకు ప్రతి రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో కొంత రిజిస్టర్ల ద్వారా, కొంత ప్రతి ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో జనాభాను బట్టి కొంత డబ్బులు ఈ విధంగా కొంత ఆ పంచాయతీకి ఆర్థిక అన్ని సమకూర్చే పరిస్థితులను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా కాలం నుంచి పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేయబడినప్పటి నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కానీ, వార్డు మెంబర్లు కానీ కొంతమంది బాగా పోటీపడి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయంటే కారణం పంచాయతీలే. ఈ పంచాయతీలలో చాలామంది రిజర్వేషన్ పెట్టిన కారణంగా చాలామంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అన్ని రకాల కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అయ్యి వారి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలలో మరి ప్రభుత్వము వాళ్లకు ఉత్తమ పంచాయతీలుగా కూడా పోటీలు పెట్టి పంచాయతీలను ఎవరైతే బాగా అభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఉత్తమ పంచాయతీలు కూడా బహుమతులను ప్రకటించి ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు కొంత 5 లక్షల రూపాయలు, వాళ్లకు పంచాయతీకి ఉత్తమ పంచాయతీగా ప్రకటించిన వాళ్ళకు కొంత డబ్బులు, ఏకగ్రీవ పంచాయతీ అయిన వాళ్ళకు కొంత డబ్బులు, ఈ గ్రామ పంచాయతీలకు పోటీలు పెట్టి కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మొన్నటి వరకు కూడా. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేది పేదలకు పనిచేసే ప్రభుత్వమని, తానే స్వయంగా వచ్చి సమస్యలను తెలుసుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే స్పీడ్ కొన్నారు మీరు కూడా కొడుకున్నారండి సార్. మళ్ళా ప్రభుత్వాలు వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏమి చేతులు తెచ్చుకోవడం లేదు. ఒక 2 నెలలు 2.5 నెలలు ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు వస్తే గవర్నమెంట్ మారిపోయి చంద్రబాబు నాయుడు గారు మేము కంటిన్యూ వస్తుంది. మేము ఎన్ని చేసిన వాళ్ళం మీకు అడుగుతున్నారు. మీకు ఇంటికేమంటారు, రోడ్లు సౌకర్యం కావాలంటున్నారు, కావాలి నీళ్ళు పోయేదానికి కావాలంటున్నారు, ఇంటింటికి త్వర చేస్తాము, మీకు అన్నీ చేస్తాం. మీరు న్యాయమైన కోరికలు తప్పకుండా చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం మీకోసం ఉంది. మీకు అడిగిన సమస్యలు ప్రతి ఒక్కటి చేస్తాం. ఈ ప్రభుత్వము పేదల ప్రభుత్వం రాబోతుంది. పేదల కోసం చేసే ప్రభుత్వం వస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా ఓటేయండి. తప్పకుండా మీ సౌకర్యాన్ని నేను 1-4 సార్లు వచ్చి చూసి చేస్తాను. ఇంకా నిలబడన్నా. ఓకే ఓకే. అనంతపురం నగరంలోని స్థానిక 2వ డివిజన్లో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉందని పేర్కొన్నారు జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్. కాలనీల సమస్యలపై ఎమ్మెల్యే, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులతో కలిసి వెళ్లి జిల్లా కలెక్టర్ ఎం గౌతమికి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ తప్పకుండా ఆయా కాలనీలలో సందర్శించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్ల లోపల కాలువలు వెళ్లే పరిస్థితి. అక్కడ ప్లాట్లు వేశారు. ప్లాట్ల నిండా మేము వెళ్ళి చూస్తే ప్లాట్ల నిండా కాలువలండి. మీరు చూస్తున్నారు, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, కాలువ నీళ్లు, మురుగు నీళ్లు. వాళ్ళు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పోతుందో అవన్నీ ఇళ్ల లోపలికి వచ్చే పరిస్థితి. మా దృష్టికి వచ్చింది ఏమంటే 2 మంది పిల్లలు కూడా అక్కడ ఎక్స్పైర్ అయిన పరిస్థితి ఈ శానిటరీ ప్రాబ్లమ్స్ వల్ల. మీరు చూస్తున్నారు, పరిస్థితి చాలా బాగలేదు. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల ముందు మేము మీ సమస్య తీరుస్తాము, మేము అధికారంలోకి రాని వెంటనే మీ సమస్య తీరుస్తామని చెప్పి అన్నప్పుడు కబుర్లు చెప్పినారు తప్పితే అక్కడ ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి. డిప్యూటీ మేయర్ దగ్గర మాట్లాడారు, మేయర్ దగ్గర మాట్లాడారు, అక్కడ కార్పొరేటర్తో మాట్లాడారు. కానీ వాళ్ళ సమస్య తీరపట్టడంతో జనసేన పార్టీని వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం, మేము కూడా వాళ్ళకి తోడు ఉంటాం. ఒక భరోసాగా ఖచ్చితంగా మీ సమస్య గురించి మేము స్పందిస్తాం. ఎందుకంటే మేము ఈరోజు అధికారంలో లేము, కానీ మీ సమస్య ఎత్తు చూపుతాము అని చెప్పి ఈరోజు వచ్చి కలెక్టర్ గారిని ఈరోజు సంప్రదించడం జరిగింది. ఆమె రిక్వెస్ట్ కోరి మీరు ఒకసారి రండి, వచ్చి చూడండి అని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం ఏదైతే అధికారంలో రాబోతుందో ఖచ్చితంగా కాలనీ వాసులు అందరూ కూడా మాటిస్తున్నాము. ఖచ్చితంగా ఆ సమస్యని ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.
ఈరోజు మేము అనంతపురం నగరంలో ఉన్నటువంటి 2వ డివిజన్ కాలనీ వాసులు దాదాపుగా మాకు 1 సంవత్సరం క్రితం మా దగ్గరికి అక్కడ ఏరియాలకు వచ్చి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏమంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా మురికి గుంతల్లో సంసారం చేస్తున్నారు. ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి సంవత్సరం క్రితమే మేము పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత 8 నుంచి 9 సంవత్సరాల నుంచి రాణీనగర్, భాగ్యనగర్ ఇక్కడ పైన ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో దిగువకు 2వ డివిజన్ లో భాగ్యనగర్ కు పూర్తిగా తగ్గు ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్లి వాళ్ళ సొంత ప్లాట్లలో నీళ్లు చేరి అక్కడ చుట్టుపక్కల మురికి నీళ్లు చేరుతా ఉంది. ఆ మురికి నీరు చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి విషవాయువులుగా విష పదార్థం మారి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతూ దాదాపుగా ఇప్పుడు 2 నుంచి 3 పిల్లలు కూడా చనిపోవడం జరిగింది ఈ వాటర్ గురించి. అదే విధంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇంతకు ముందు పాలకులు ఎవరైతే ఉన్నారో గతంలో చెప్పారు, ఎమ్మెల్యేలు అయితేనేమి, డిప్యూటీ మేయర్లు అయితేనేమి, మేయర్లు అయితేనేమి, కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ చెప్పారు మీకు ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం చేస్తాము అని. కానీ ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం అయితే చేయలేదు. మీ కాలం కాబోతుంది, ఇంకా ఎందుకు చేయలేదు? గత ఎలక్షన్స్ ముందు ప్రస్తుతం ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఖచ్చితంగా 2వ డివిజన్ లో ఉన్నటువంటి ఈ మురికినీటి సమస్యని నేను సాల్వ్ చేస్తాను, పరిష్కరిస్తామని చెప్పాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్యాలయం ఎదుట మీడియా ప్రతినిధుల ధర్నా. కౌన్సిల్ సమావేశానికి అనుమతించకపోవడంపై కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు. పంచాయతీల నిధులు మళ్లించారు. సచివాలయ వ్యవస్థ పెట్టి పంచాయతీరాజ్ శాఖకు పని లేకుండా చేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపణ. అనంతపురం కాలనీ సమస్యల తీరుపై అసహనం. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.